కళ్ళ ఎదురుగుండా కాలం మారిపోతుంది అంటే ఇదివరకు అనుకునేవాళ్ళం. వృద్ధులు ఏదో మాట్లాడుతూ ఉంటే ఏదో చేదస్తం చెప్తారు, మా దగ్గర అనా ఉండేదిరా కానీ ఉండేదిరా అని చెప్తే, ఇప్పుడు నేను ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత నా మనవాళ్ళకో మనవరాళ్ళకో చెప్పుకోవాలంటే మా టైంలో రూపాయి ఉండేదిరా, రూపాయి ఉండేదిరా, పావలా ఉండేదిరా అంటే అయిపోవు అంటారేమో. అంటే కాలం అంత వేగంగా మారిపోతుంది. స్కూల్లోనో కాలేజీలోనో ఆడపిల్ల వైపు చూస్తేనే సీరియస్గా స్పందించి 4 బెత్తం దెబ్బలు కొట్టేటటువంటి కాలాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతున్నది చూస్తున్నాం. అదే ఒక ఎత్తు అయితే, అంటే అందరూ కలిసి పార్టీలు ఇచ్చుకుంటున్నటువంటి కల్చర్ చూస్తున్నాం. రిక్షాలు ఎక్కడం వరకే తెలిసినటువంటి వాళ్ళం ఇవాళ రోజున ఆటోల, క్యాబ్ల, కార్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొత్త ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఇప్పుడు బండి ఉన్నటువంటి వాళ్ళు ర్యాపిడో బుక్ చేస్తే మనం మామూలుగా ఆటోకి అయితే కనుక 100 రూపాయలు, కారుకి అయితే 200 రూపాయలు అవుతుందంటే ర్యాపిడోకి 50 రూపాయలు అయిపోతుంది. అంటే ఉజ్జాయింపుగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ బండి మీద వెళ్తాం అంతే. ఇదివరకు బండి మీద ఎవరినైనా లిఫ్ట్ ఇవ్వమని అడగాలి, లేదా తెలిసిన ఫ్రెండ్నో బంధువునో అక్కడ వదిలిపెట్టు అని అడగాలి. ఇప్పుడు అట్లా కాకుండా 4 రూపాయలు ఇస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఈ ర్యాపిడోలు ఇప్పటిదాకా మగవాళ్ళు ఎక్కువగా నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇకపైన ఆంధ్రాలో మహిళలకి అవకాశం లభించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నటువంటి అమ్మాయిలకి బైకులు ఇప్పించి, బండ్లు ఇప్పించి, 1000 బళ్ళ దాకా ఇప్పించి వాళ్ళకి ర్యాపిడోలో బుక్ చేస్తారు. ఎవరైనా లేడీస్ ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళని లేడీస్కి ఏర్పాటు చేసేటట్టు, అంటే లేడీ ప్రయాణికులు ర్యాపిడో ఎక్కాలనుకున్నప్పుడు ఈ ర్యాపిడో వెహికల్ డ్రైవర్లు రిసీవ్ చేసుకుని దించేటట్టు ఫస్ట్ ప్రయారిటీ. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. 1000 మంది ఆడపిల్లలకి ఒక కొత్త ఉపాధి అవకాశం లభించినట్టు అవుతుంది.